బేబీ గర్ల్స్. అండ్ ఇక్కడే ఉంటున్నాను, నియర్ బై హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి 3 kilometers ఫార్, గాయత్రి నగర్. రెగ్యులర్గా అయితే టచ్ అయితే సంతు, శివాజీ, ఉపేందర్తో ఉంటాను. మీరు కొంచెం దూరం ఉన్నారు కదా, ఐ డోంట్ నో, బట్ అందరితో టచ్ ఉంటారు. దట్స్ ఆల్. నెక్స్ట్ చక్రపాణి సార్, లక్ష్మణ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది చాలా సంతోషంగా ఉంది. 13 years అంటే చాలా ఒక్కొక్కరం చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాది కెరియర్ వచ్చేసి 10 years NBFC ప్లస్ బ్యాంకింగ్. స్టిల్ నౌ బ్యాంకింగ్, కోటక్ బ్యాంక్. ఎవ్రీథింగ్ ఫైన్ సార్. ఐ హ్యావ్ 2 children, బాయ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. నాకు ఒక అబ్బాయి. నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొన్నటి వరకు కర్ణాటకలో జాబ్ చేశాను. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరు ఇచ్చాను. ఇక్కడికి వచ్చి మీ అందరిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. తర్వాత కలుసుకుంటున్నటువంటి స్నేహితురాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి హెచ్ఓడి సార్ గారికి, లక్ష్మణ్ సార్ గారికి, ఈ ప్రోగ్రాంకి మిస్ అయినటువంటి మా టీచర్స్ కానివ్వండి, అదేవిధంగా మన ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ నమస్కారం. దేనికైనా టైం వస్తుందండి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం ఈ ఫంక్షన్ చేద్దామని. కానీ 2008 to 2010 దీంట్లో 2000 తీసేసి, దీంట్లో 2000 తీసేస్తే 8వ తారీఖు 10వ నెల, 8వ తారీఖు 10వ నెల రోజు మరీ చేసుకుంటున్నాం ఫంక్షన్ని. ఇక 4 months బ్యాక్ అనుకుంటా, ఒకరోజు ప్రవీణ్కి అనుకోకుండా నేను గేట్లో నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఫోన్ చేశాను. మామూలుగా మాట్లాడుతుంటే అప్పుడే మన రాజు ఫోన్ చేశాడు. ముగ్గురం ఆన్లైన్లోకి వచ్చి ఒక ఫంక్షన్ చేసుకుందాం ఇలా అని ఒకసేపు టాపిక్ నడిచింది సార్. నడిచిన తర్వాత మరి నెంబర్స్ కావాలి ఇవన్నీ అంటే ఎవరికి వెతికినట్టు వాళ్ళు ఫేస్బుక్లో దీంట్లో టచ్ అయ్యి అందరం గ్రూప్ పెట్టుకొని మాట్లాడుకుందాం అనుకున్నాం. కానీ ప్రోగ్రామ్ని లాస్ట్ ఒక 2 times అనుకున్నాం కానీ కాలేదు. ఎందుకేనేమో 8 to 10 ఈరోజు మాత్రం సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంకి కర్త, కర్మ, క్రియ ముగ్గురు ఉన్నారండి. కర్త కర్మ వచ్చేసి మన ప్రవీణు, రాజు, మేడం. క్రియ మాత్రం గోవర్ధన్. ఇక్కడ ఉన్న పనులన్నీ చేసి పెట్టింది, అన్నీ చేసింది మాత్రం. ఈ ప్రోగ్రాం మొత్తానికి సక్సెస్ఫుల్ చేయడానికి మెయిన్ కారణం మాత్రం గోవర్ధన్. థ్యాంక్ యూ గోవర్ధన్. ఇంతమంది కలవడం చాలా సంతోషంగా ఉంది. నాది 2006-07లో బీఎడ్ అయిపోయింది. 2004లో నా డిగ్రీ అయిపోయింది. అంటే మీకన్నా చాలా సీనియర్ కావచ్చు. 98-99 నా 10th బ్యాచ్. అక్క 77, అక్క ఒక్కతే నాకన్నా సీనియర్ ఏమో. నాది 84. 98-99 నా 10th బ్యాచ్. 2006-07లో అయిపోయింది. దాని తర్వాత ఐసెట్ నుంచి మన ఎంబీఏకి వచ్చాను. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, అసలు ప్రాణం. ఇంకా ఒక 2004 నుంచి 6 వరకు స్కూల్లో చెప్పాను. మొన్న రోజు ఫోటో పెట్టాను కదా, ఆ ఫోటో నేను చెప్పిన ఫస్ట్ బ్యాచ్ 2004-05 బ్యాచ్, 10th class బ్యాచ్. ఆ బ్యాచ్ ఒకదానికి మ్యాథమెటిక్స్ చెప్పా, ఏది ట్రిగ్నామెట్రీ చెప్పి ఆ ఒక్క సబ్జెక్ట్ చెప్పినందుకే నన్ను పిలిచి సన్మానం చేశారు. ఇక తర్వాత 2006-08 అయిపోయింది. 8 to 10 ఎంబీఏ తర్వాత నేను నాకు ఎంబీఏ ఈ విధంగా ఉపయోగపడలేదు అసలుకి. నేను ఎస్ఐ ఇప్పటికీ నాకు ఉపయోగపడలేదు చెప్తానండి. 2010 తర్వాత నోటిఫికేషన్ వరుసగా వచ్చాయి, గ్రూప్స్ కానివ్వండి, ఎస్ఐ, నెక్స్ట్ మా డిఎస్సి పడింది. ఎస్ఐ అన్నీ క్వాలిఫై అయిపోయినాయి. ఎగ్జామ్ ఒక్కటి 2 marks మిస్ అయింది. 2 marks మిస్ అయింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఆర్పిఎఫ్ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను. అది ఇంటర్వ్యూ పోయింది, రన్నింగ్ అయిపోయింది. ఈవెంట్స్ క్లియర్ చేశాను, ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఎగ్జామ్ ఇక ఇంటర్వ్యూ పోయింది. ఏంద్రబాబు ఇట్లా అయితే అనుకుంటే డిఎస్సి పడ్డది 2012లో. అది 1.5 marks మిస్ అయింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చేది. 1.5 marks అంటే దాదాపు 3 బిట్లు కరెక్ట్ ఉంటే నాకు జాబ్ వచ్చేది. అది పోయింది. దగ్గర అన్నీ చేతికి వచ్చేట్టు వస్తున్నాయి, పోతున్నాయి.
ఒక కారణం గిట్ల డిఎస్సి మిస్ కావడం కారణం గిట్ల ఎంబీఏనే. నాకు సార్ పర్మిషన్ ఇవ్వకపోవడము, అటెండెన్స్ ఇది ఒక లొల్లి, దానివల్ల నాకు అది చదవలేకపోయాను. ఓకే, నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఒకే గోల్ కోసం ప్రయత్నం చేయాలి మనం. నాకు ఎంబీఏ మీద ఒక కాలు, డిఎస్సి మీద ఒక కాలు పెట్టేసరికి ఈ పడవ ఇక్కడ పోయింది, ఈ పడవ ఇక్కడ పోయింది, నేను పోయి నిలబడ్డా. అలా ఉంది పరిస్థితి. అది అప్పుడు అర్థమైంది. ఆవిడ ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు, 2 పడవల మీద ప్రయాణం చేయొద్దని అర్థమైంది. తర్వాత 2012 నుంచి ఒక 3 years జాబ్ చేశా. మా దగ్గర నియర్ బై కంపెనీలో, గ్లాస్ కంపెనీలో సూపర్వైజర్ చేశాను. 2013లో మా మరదల నుంచి మ్యారేజ్ చేశారు. 2014లో పాప పుట్టింది. 2015లో గ్రూప్ డిలో జాబ్ వచ్చింది. జాయినింగ్ అంటే రైల్వే గుంటూరులో జాయిన్ అయ్యాను. ప్రజెంట్ ఇప్పుడు మా ఊరు దగ్గరకు 10 kilometers దగ్గరను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, పాప, బాబు. మా మిసెస్ పేరు జ్యోతి, మా పాప పేరు స్నిగ్ధ, నా కొడుకు పేరు శ్రీరామ్, వాడి ముద్దు పేరు జై. మొత్తం కలిసి జై శ్రీరామ్. వాని పేరు ఒకటే శ్రీరామ్, కానీ చేసేయని కోతి పనులు. అప్పుడప్పుడు సంతుగాడు గుర్తుకొస్తుంటాడు. ప్రజెంట్ అమ్మ నాన్న విలేజ్లో ఉంటారు. పాప, మా ఫ్యామిలీ వచ్చేసి భువనగిరిలో ఉన్నాం. పాపకి కేంద్రీయ విద్యాలయంలో సీట్ వచ్చింది. మా రైల్వేస్ రిజర్వేషన్ ప్రకారం కేంద్రీయ విద్యాలయం సీట్ వచ్చింది. ఇప్పుడు 4th class. పాప వచ్చేసి LKG. ఇప్పటికైతే ఓకే, హ్యాపీ. అమ్మ నాన్న చూసుకుంటూ, వ్యవసాయం ఉంది బాయ్ దగ్గర, వ్యవసాయం చూసుకుంటూ అమ్మ నాన్నని చూసుకుంటూ గడిపేస్తూ ఉన్నాను ఇలా. థ్యాంక్ యూ వెరీ మచ్. అనౌన్స్మెంట్ వచ్చేసి ప్రదీప్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎంబీఏ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ చిన్న జాబ్స్ చేయాల్సి వచ్చింది. 5,000కి కూడా జాబ్ చేసిన రోజు. తర్వాత జెన్పాక్ట్ 2013లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 10 years కంప్లీట్ అయిపోయింది జెన్పాక్ట్. బాగానే ఉంది లైఫ్ అయితే. ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి అందరికీ, ఓవర్కమ్ చేయాలి. మీ అందరిని ఇక్కడ చూడడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. 2010 నుంచి మొదలు పెట్టుకున్నాం మన లైఫ్ హిస్టరీ ఎట్లా ఉండింది అన్నది. 2010 తర్వాత నాకు కన్సీవ్ అయ్యాను. పాప ఇప్పుడు 8th standard, రితికా దాని పేరు. మీకు పద్మనాభం అయితే తెలుసు. హీ యూస్ టు కమ్ ఫ్రీక్వెంట్లీ టు కాలేజ్. హీ యూస్ టు డ్రాప్ మీ ఇన్ కాలేజ్ డేస్. And now I have a younger one over here. She is K. Aishwarya. She is my younger daughter. She is into 6th class, studying in St. Pius, Ramnagar. తర్వాత నెక్స్ట్ 2012 ఐశ్వర్య వచ్చింది నా లైఫ్లో. ఓకే, నా ఐశ్వర్యం పెరిగిపోయింది. I work for an NGO which is called Rural Development Society. I work towards welfare of women. మాదొకటి షెల్టర్ హోమ్ సార్ ఇది. 18+ ఉమెన్ ఎవరు డిస్ట్రెస్లో ఉన్న, డెస్టిట్యూట్ కండిషన్లో ఉన్న, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉన్న వీళ్ళందరినీ మనకి రెఫర్ చేస్తారు. నాకు మంచి నెట్వర్క్ ఏర్పడిపోయింది. 5 years నుంచి NGOలో చేస్తున్నాను నేను. పోలీస్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటుంది, భరోసాతో కమ్యూనికేషన్ ఉంటుంది, షీ టీమ్స్, సఖీ సెంటర్, ఇలా జిల్లా వారీగా 3 సఖీ సెంటర్స్ ఓపెన్ చేశారు. మనది వచ్చేసి హైదరాబాద్ సఖీ సెంటర్. ఎగ్జాక్ట్గా సెంటెన్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఆఫీసు. అక్కడికి మన మహిళా జనాలంతా అక్కడ వెళ్ళిపోయి ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఏం చేస్తాము అంటే అక్కడ ప్రిలిమినరీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అక్కడ నేను బేసికలీ MSW చేశాను. బిఫోర్ MBA ఆల్సో డన్ మై PG ఇన్ MSW, మాస్టర్ సోషల్ వర్క్. అది అయ్యాక నేను MBA చేశాను. ఎందుకు అంటే మా ఫ్యాకల్టీ మ్యామ్ చెప్పింది, MSWకి తోడ్పడుతూ MBA ఉంటే నువ్వు ఒకవేళ NGO స్టార్ట్ చేసినా HR కేపబిలిటీస్ నీలో ఇంబైబ్ అవుతాయి, యూ క్యాన్ స్టార్ట్అప్ విత్ అన్ NGO అని ఎంకరేజ్మెంట్ చేసింది. తను వచ్చేసి రాజేశ్వరి మ్యామ్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేట. ఆమె ప్రోద్బలంతో నేను MBA జాయిన్ అయ్యాను. కౌన్సిలింగ్లో వచ్చింది మన కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో. ప్రిన్సిపల్, HOD, ఫ్యాకల్టీ సపోర్ట్ తోటి ఐ గాట్ త్రూ. ఆ టెన్యూర్లోనే నా మ్యారేజ్ అయ్యింది, పిల్లలు రావడం జరిగింది, క్లియర్ చేసుకున్నాను ఎగ్జామ్స్. తర్వాత బ్రేక్ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ NGO సైడే ఆఫర్ వచ్చింది సార్. HR ట్రైనింగ్ తీసుకున్నాను మినర్వా కాంప్లెక్స్లో. అది ఏమైందంటే ఇంకా అట్లా ఉంది, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ మాన్యువల్ అంతా ఉంది, కానీ ఎందుకో నాకు ఐఎమ్ ఫర్ పీపుల్ అనిపించింది, ఐఎమ్ ఫర్ ఉమెన్. అక్కడ వచ్చేసి సర్వీస్లో అది వెరీ వెరీ ఇంపార్టెంట్.
So I keep counseling women to empower their skills, not to get distressed with the disturbances that occur in the regular life. లైఫ్లో ఎక్కడ టోకర్లు వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. యూ నీడ్ నాట్ స్టాప్ ఫర్ ఎనీ వన్. టూ 2011 వరకు వర్క్ చేశాను. ఐటీ కన్సల్టెన్సీలో ఐటీ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. 17లో చిన్న పాప వచ్చింది. 19లో పోలింగ్ వచ్చింది. ఉమెన్ కేటగిరీలో సర్పంచ్ నామినేట్ చేశారు. మండల్లో 2nd ప్లేస్ వచ్చింది. ప్రజెంట్ అదే వర్క్లో ఉన్నాను. అఫీషియల్ మీటింగ్స్ ఉంటే వెళ్తాను, లేకపోతే మా వారు మేనేజ్ చేస్తారు. బీఆర్ఎస్ ఇద్దరు అమ్మాయిలు, పెద్ద పాప 10th స్టాండర్డ్, చిన్న పాప 1st స్టాండర్డ్. థ్యాంక్ యూ సార్. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్, రాజ్ కుమార్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు గోవర్ధన్. ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేసి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి అందరినీ కలిసేలాగా రీయూనియన్కి ఏర్పాటు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వచ్చినందుకు రాజశేఖర్ సార్కి, లైబ్రరీ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ స్పెషల్ టు సే. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు 4th స్టాండర్డ్, పాప 20 months, అండ్ ఐఎమ్ ఎ వర్కింగ్ ఉమెన్. థ్యాంక్ యూ. నేను నా ఫస్ట్ కంపెనీ వచ్చి ఫ్యాక్సెట్. అక్కడ ఒక 1 year వర్క్ చేశాను. తర్వాత 10 years ఇన్ఫోర్కి వర్క్ చేశాను. ఇప్పుడు సిబి రిచార్డ్ ఎల్లీస్కి వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్. మై స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రాజశేఖర్ సార్ అండ్ లక్ష్మణ్ సార్. మా ఆహ్వాన్ని మన్నించి మా కోసం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వరలక్ష్మి. అందరినీ కోఆర్డినేట్ చేసి గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్లో అందరిని కలవడానికి ట్రై చేసిన వరలక్ష్మికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోవర్ధన్, రాజ్, ప్రవీణ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మళ్ళీ అందరం కలుస్తాము ఆఫ్టర్ 13 years అందరం కలిసి ఇలా స్పెండ్ చేస్తామని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఊహకు కూడా రాలేదు మళ్ళీ MBA బ్యాచ్ కలుస్తాము అనేది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను 2010 తర్వాత 5 years జాబ్ చేశాను బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ICICకి వర్క్ చేశాను, ING వైశ్య బ్యాంక్ చేశాను, అండ్ లాస్ట్ HDFCకి వర్క్ చేశాను. తర్వాత I gave a birth to beautiful two angels నాకు. So I'm busy with my family responsibility. Now I am working full-time homemaker. So taking care of my kids and family. That's it. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అండ్ నా లైఫ్ గురించి చాలామంది ఇక్కడ తెలుసు. నా ఫ్యామిలీ గురించి ప్రజెంట్ డేటా ఫ్లోకి వర్క్ చేస్తున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీ. ఆయన నాకు 2 పిల్లలు ఇక్కడే ఉన్నారు. మా ఆయన మా పిల్లల గురించి మీకు తెలుసు. ఏం చెప్పాలి? మీకు తెలియని ఏమైనా ఉంటే మీరు నాకు తెలియని ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి. సార్ వాళ్ళకి ఎందుకు తెలియదు, మధ్యలో కలిసాం మేము సార్ వాళ్ళని. నాకు 2014లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ మా పేరెంట్స్ ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నాం. తర్వాత 2 పిల్లలు ఉంటారు. ఇంకా ప్రజెంట్ 2 వర్క్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ అట్లా బిజీగా గడిచిపోతుంది. నెక్స్ట్ నేను ఉపేందర్కి ఇస్తున్నాను. అలానే నువ్వు మాట్లాడడానికి ఏం లేదు, మొత్తం నువ్వు చెప్పేసినావు కదా. అది నా నీది నా సేమ్ ఒకటే వ్యూ. నేను యూనిలాబ్స్లో వర్క్ చేస్తున్నాను. ఫ్రమ్ MBA అయిపోయినప్పటి నుంచి అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. స్టిల్ అదే కంపెనీ. 2 బాబులు, పెద్ద బాబు 3rd class, చిన్న బాబు UKG.
ఇద్దరు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. ఈవెంట్ గురించి ఏం చెప్తా, వచ్చిన ఫ్రెండ్స్ అందరికి అది నువ్వు చెప్పాలి, నేను కాదురా. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన నా దోస్తులందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్, వెరీ థ్యాంక్ యూ ఇక్కడికి ఇచ్చేసినందుకు. నేనైతే ఎంబీఏ చదివినా కానీ నాకు కూడా ఎంబీఏ చదువుకున్నప్పుడు 90,000 కట్టినా. ఆ 90,000 అప్పట్లో పెడితే 2 బర్రెలు వస్తున్నాయి నాకు. కావాలంటే ఏంటంటే ఇప్పుడు మీలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, మీలాంటి పిల్లలందరికీ స్వచ్ఛమైన పాలు తాపించాలని నా కాన్సెప్ట్. క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ కానీ వాళ్ళకు 10 ఇంకా 10 పెడదామని చూస్తున్నాను. జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను కూడా. చెయ్యాలి జాబ్ నీకు అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఫస్ట్ బ్యాచ్ కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి గట్టిగా సో మనము 2008 నుండి 2010 ఫస్ట్ బ్యాచ్ మన కాలేజ్కి. నువ్వు ముందుకు రా, అయితే మన జర్నీ 2008-2010లో అంటే మనం ఇప్పుడు ఈ రోజు గెట్ టుగెదర్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక బ్యాచ్ 2008 నుండి 10 వరకు ఉన్న స్టూడెంట్స్ ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యి కండక్ట్ చేసుకున్నాము. సో దీని వెనుక చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి, స్పెషల్గా మన ప్రవీణ్ గారు అండ్ మేడం అండ్ యాజ్ వెల్ యాజ్ గోవర్ధన్ లోకల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మన ఎవరు రాజ్ కుమార్. సో బాగా ఎఫెక్టివ్గా చేసి ఈరోజు ఏం చేశారంటే మొత్తం ఒక ప్లాట్ఫామ్లో అందరు కలవాలనే ఉద్దేశంతో వన్ టైం పోస్ట్పోన్ అయినా కూడా, ఒకసారి క్యాన్సిల్ అయినా కూడా దీనికి కండక్ట్ చేసి మనం ఒక ప్లాట్ఫామ్లో కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకొని ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఫీల్ కావాలి. మన యొక్క స్ట్రెస్నెస్ ఒక ప్రతిదీ మనం ఒక లైఫ్లో ఈ జర్నీ 2010 తర్వాత ఏమేమి చేసాము, ఒక్కొక్క ఈ లైఫ్లో మనం 13 ఇయర్స్లో మనము మన యొక్క అచీవ్మెంట్స్ కానీ మన బాధలు మన సంతోషాలు ఒక షేర్ చేసుకోవాలి ఉద్దేశంతో ఇది మనం ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ చేసి ఈరోజు ప్రోగ్రామ్ చేసుకున్నాము. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి నేను వచ్చేసి 2010 తర్వాత నేను 2011లో NBFCస్లో స్టార్ట్ అయ్యాను. సో అక్కడ నేను 2013 వరకు చేశాను. 13 తర్వాత నేను వెంట్ టు దుబాయ్. సో దుబాయ్ వెళ్ళి ఓన్లీ 60 డేస్ ఉన్నాను అక్కడ విజిట్ మీద. బట్ ఐ గాట్ ఆఫర్ ఆల్సో. బట్ ఎందుకో నాకు సాటిస్ఫై అనిపించలేదు, అక్కడ లైఫ్ కలిసి నాకు సాటిస్ఫై అనిపించలేదు. సో తర్వాత నేను వచ్చేసి నాకు నా ఫ్యామిలీ బిజినెస్ అంటే చాలా హ్యాపీగా స్టార్టింగ్ వెళ్ళి అప్పుడు కాలేజ్ డేస్లో చెప్పేవాడిని, నాకు జాబ్ అనేది ఉండదు, జస్ట్ ఒక ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడే ఉండేది నాకు. సో ఆఫ్టర్ దట్ 14 తర్వాత కూడా నేను ఫ్యామిలీ బిజినెస్ చూసుకున్నాను. సో 16లో మ్యారేజ్ అయింది, 2016లో నాకు ఒక బాబు పాప. సో 17లో మా మేడంకి TRT 2017లో రిక్రూట్మెంట్ SGT జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. సో తర్వాత వచ్చేసి ఆమె ఎంప్లాయీ. సో దాని తర్వాత 2017 తర్వాత ఇక అప్పటి నుండి అయితే నేనైతే ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను ఒకటి మా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఏదైతే మా SGTగా ఉంది మేడం. సో అక్కడ ఆఫర్ వచ్చింది నాకు యాజ్ ఎ కాంట్రాక్ట్గా. సో నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫైల్ ఇచ్చాను అప్పుడు చేద్దాం ఉద్దేశంతో. సో లాస్ట్ ఇయర్ నుండి నేను మళ్ళీ యాజ్ ఎ అకౌంటెంట్గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా చేస్తున్నాను. ప్రజెంట్ వర్కింగ్ దానిలో చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ నా ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాను. సో ఇక్కడ అందరినీ చాలా హ్యాపీగా చూసి చాలా ఎంజాయ్మెంట్ కలుస్తుంది. ఆల్ ఆఫ్ యూ అందరికీ స్పెషల్గా మన ప్రవీణ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఎఫెక్ట్ చేసి మంచి ఎఫర్ట్స్ చేసేసి ఈరోజు ఒక డే మనం కండక్ట్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అనంతపూర్లో ఉంటున్నాం. ఆఫ్టర్ MBA
నేను చిన్న చిన్న జాబ్ చేశాను, తర్వాత మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ట్విన్స్ నాకు. వాళ్ళతోనే సరిపోతుంది, ఏం జాబ్ చేయట్లేదు ఇంట్లోనే. 13లో మ్యారేజ్, ఆ తర్వాత జాబ్ చేశాను, లాజిస్టిక్స్ దాంట్లో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ మళ్ళీ గోల్నరు గోవర్ధన్ రెడ్డి అరే గోవర్ధన్ నీకు కూడా పేరు పేరుకి ఇద్దరు వీళ్ళు కదా. ఆడు యాక్టివ్ పార్టిసిపేట్ కానీ అందరూ పిలుపు దండ పెట్టినాడు కనవతాడు, ఆడు రాజుగాడు కనవతాడు అని అందరూ భద్రకి వాళ్ళు. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్స్. రాలేరు. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఒకటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. అంతా బాగుంది. కొన్ని బ్లాక్ డేస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సార్. అంతే. ఎంబీఏ బ్యాచ్ అనేది చాలా స్పెషల్. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఈరోజు చెప్తున్నాను, పుట్టి పెరిగాను. సో ఫ్రెండ్ సర్కిల్లో చాలా చిన్నది, నాలెడ్జ్ చాలా చిన్నది, మరి చాలా లోకజ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు హైదరాబాద్ వచ్చానో ఇక్కడ చాలామంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో. ఎందుకంటే చాలా నేర్చుకున్నాను ఇక్కడ నేను, మా ఫ్రెండ్స్ సార్ అందరి దగ్గర. అన్నీ నేర్చుకున్నాను, ఏదని చెప్పలేము. అది కాలేదు గొడవ, అదొకటి అంది. 2008 తర్వాత శివాజీ, 2008 ముందు శివాజీ చాలా చేంజెస్ వచ్చినాయి లైఫ్లో. ఎందుకంటే ఇక్కడ చాలా నేర్చుకున్నాను నేను మా ఫ్రెండ్స్ దగ్గర. ఇంకోటి ఇంటికి చివర ఉన్నాం, దూరం ఉన్నాం కాబట్టి మనీ పరంగాను, రిలేషన్ పరంగాను, ఆకలి పరంగాను చాలా నేర్చుకున్నాను ఇక్కడ నేను. చాలా నేర్చుకున్నాను చాలా. ఎందుకంటే ఇదనే ఫస్ట్ సక్సెస్ కాబట్టి. నాగేశ్వర సార్ గారికి ప్రత్యేక అభినందనలు మరియు లక్ష్మణ్ సార్ గారికి ధన్యవాదాలు. మీ అందరికీ థ్యాంక్స్ వెరీగా. అండ్ ఈ ప్రోగ్రామ్ ముందు గ్రూప్ క్రియేట్ చేసినటువంటి వరలక్ష్మి అక్కకి అయితే చాలా ధన్యవాదాలు. అండ్ ప్రతిసారి వీళ్ళందరూ అంటే రాజ్ కుమార్, ప్రవీణ్ అండ్ గోవర్ధన్ వీళ్ళు చాలా ముందుండి జరిపారు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ. బ్యాక్ ఎండ్లో కూడా కొంతమంది చేశారు, వాళ్ళ పేర్లు ఇప్పటిదాకా బయటికి రాలేదు. చాలామందికి ఫోన్లు చేసి నిన్నటి నుంచి చేయడం జరిగింది. దాంట్లో శివాజీ ఉంటాడు, శివాజీ అందరికీ ఫోన్ చేసి వస్తున్నారా, నేను వెళ్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి కాల్ చేశాడు. ఓకే, ప్రిన్సిపల్ సార్ అనే వాళ్ళు వాళ్ళ ఇక్కడ ఉంటే చాలా బాగుండు కానీ సార్ రాలేదు, వెరీ సాడ్. అంటే సార్కు వేరే ప్రోగ్రామ్ ఉండి అక్కడ ఉండడం అనేది మనకు కొంచెం బాధాకరమైన విషయం. సార్ అంటే చాలా హ్యాపీగా ఉండేది, సార్ చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఏదైనా కానీ. నాకు ఫస్ట్ ఇయర్లో ఒక సంఘటన బాగా గుర్తు. శివాజీ గురించి సార్ ఒక మాట అన్నారు, ప్రిన్సిపల్ సార్ బోర్డు మీద రాస్తే, ఏం శివాజీ వాట్ ఈస్ దిస్ రైటింగ్ అని చెప్పేసి అన్నారు. అంటే సార్ నా రైటింగ్ ఇంతే అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత బీయింగ్ అన్ మేనేజ్మెంట్ స్టూడెంట్ యూ గోయింగ్ టు ద లెక్చరర్ వై యు ఆర్ హౌ యు ఆర్ రైట్ అని చెప్పన్నారు. అంటే నేను రాను సార్, నేను అసలు పోను, ఆ ఫీల్డ్ అయితే నాకు ఆ దరిద్రంలోకి పోలేడు. అది ఇప్పటికి కూడా నేను మర్చిపోయాను అదైతే శివాజీ విషయంలో. అండ్ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మనకు చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఈవెన్ గొడవలు ఉన్నాయి, హ్యాపీనెస్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకు దీంట్లో. ఈ కాలంలో ఆ 2 సంవత్సరాల కాలం అనేది మనకు చాలా నేర్పించింది, అందరినీ దగ్గర చేసింది. ఈ ప్రోగ్రామ్ అంతా బాగా చేశారు. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు
ఇప్పుడు మీ అందరూ ఎవరు ఆ ఫీల్డ్లో లేరు, నేనున్నాను. అంటే సివిల్లో ఉన్నాను, అంటే సివిల్ మీన్స్ టోల్ గేట్స్లో ఉన్నాను. టోల్ గేట్లో యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా 12 years కంప్లీట్ అయినది ఇప్పటికి. అండ్ నెక్స్ట్ మేబీ ప్రమోషన్లో వెళ్తే వేరే స్టేట్ వెళ్ళొచ్చు ఇంకో 6 monthsలో, అది కూడా ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాక్ డేస్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. నా లైఫ్లో ఉన్నాయి, బట్ అవన్నిటిని పక్కన పెట్టేసి లైఫ్ని మూవ్ అవ్వాలి, అందరికీ ఉంటాయి అలాంటివి. సో నా సజెషన్ అయితే ఎప్పుడు హ్యాపీగా ఉండాలా, మంచిగా నవ్వాలా, అదే మనకు హెల్పింగ్ ఉంటుంది. ఇందాక వచ్చిన తర్వాత మన వాళ్ళు అందరూ అన్నారు ఏంటో అంతా అప్పటి నుంచి ఇప్పటికి ఇలాగే ఉన్నావు అనేసి. బై గాడ్ గ్రేస్ ఇలాగే ఉన్నాను అప్పటికి ఇప్పటికి, నాలో ఎలాంటి చేంజ్ లేదని అనుకుంటున్నాను. అంటే వాళ్ళ కనబడలేదు కావచ్చు, నా చేంజ్ నాకు తెలుసు, ఎంతో కొంత పర్సంటేజ్ పెరిగాను. ఏది చెప్పలేదు అయ్యా. అంటే మైక్ పట్టుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, మైక్ లేనప్పుడు ఒకటి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రికార్డెడ్ ఉంది, అందుకని పాట ఇప్పుడు వద్దు, తిన్న తర్వాత వాడుకుందాం. ఏదంటే తిన్న తర్వాత వాడుకుందాం. ఫస్ట్ మన వాళ్ళందరికీ ఆకలి అవుతుంది, ఓకేనా? ఫస్ట్ ఎందుకంటే 2 గంటలు అవుతుంది, ఇందులో ఎవరికైనా షుగర్ అట్లాంటి ఎవరు ఉన్నాయా? ఉంటే తొందరగా తినడానికి ప్రయత్నం చేయండి. మర్చిపోవడం అనేది ఏమి ఉండదు, అన్నీ గుర్తుంటాయి మనకు, ప్రతిసారి గుర్తుంటాయి, 100% గుర్తుంటాయి. మర్చిపోవడానికి ఏముండదు ఏది కూడా, ఓకేనా? సరే, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. దీని తర్వాత మన రంజిత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన మాట్లాడుతున్నాం సార్. Hi all. First of all, Rajeshwar sir, thank you sir for your coming. Lakshman sir kuda, thank you sir for your coming. And especially Govardhan, Praveen, Rajkumar, Gachaka. మీరు మాత్రం చాలా మంచి పని చేసారు. ఆఫ్టర్ 13 years చాలా చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవడం. మేము 4-5 members ఎప్పుడు కలుస్తాం, కానీ అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్నవాడు గొల్లోడు సంతోష్ గారు అని, సారీ సార్. 2010 తర్వాత నేను అప్పటి నుండి ఇప్పటివరకు ఫార్మా ఫీల్డ్లో ఉన్నా. టెరిటరీ బిజినెస్ మేనేజర్గా మా ఓన్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నా. అలానే అగ్రికల్చర్ కూడా సార్, అగ్రికల్చర్ ప్లస్ జాబ్ చేసుకుంటూ ఇంటి దగ్గరనే ఉన్నాం. ఫ్యామిలీ వచ్చేసి 2 బాబులు సార్. మా మిస్సెస్ కూడా నా క్లాస్మేటే, 10th వరకు ఇంటర్మీడియట్ క్లాస్మేటే, మా పక్కింటి అమ్మాయి. మ్యారేజెస్ 2 బాబులు. పొలిటికల్ కూడా పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా చేస్తున్నాను. ఇప్పటివరకు తింటే నడుస్తుంది. థ్యాంక్ యూ ఫర్